హాయ్ అండి. మా అక్క చూడండి కజ్జికాయలు చేద్దామని దానికి కావాల్సిన పదార్థాలు వేపుతుంది. బొంబాయి రవ్వ వేపుతుంది, తర్వాత ఎండు కొబ్బరి వేపుద్ది, ఆవుని నెయ్యితో వేపుతుంది. హాయ్ అని చెప్పాక హాయ్. మా అక్క చేస్తుందండి ఈరోజు కజ్జికాయలు. అంతా చూపిస్తానండి. వేపుడు ఈరోజు కూర కూడా మా అక్క కజ్జికాయలు చేస్తుంది అన్నానుగా మెజర్మెంట్ చేసి రెడీగా పెట్టుకుందండి. మా కాళ్ళేమో పిండి కలుపుతుంది, అది కూడా చూపిస్తాను. పావు కిలో పోస్తున్నారండి గోధుమ పిండి కజ్జికాయలకి. మా కాళ్ళ కలుపుతుందండి. పావు కిలో గోధుమ పిండి, బొంబాయి రవ్వ కొంచెం వేసుకుందండి, సాల్ట్ కూడా కొంచెం వేసుకొని కలుపుతుందండి. కొంచెం కొంచెంగా కలుపుకుంటుందండి. కొంచెం నీళ్ళు పోసుకొని కొంచెం కొంచెంగా కలుపుతుంది. పిండి చపాతీలు వేయాలి, చపాతీలు వేసి అది పెట్టి కజ్జికాయలు దాంట్లో అప్పుడు అది మధ్యలో అది పెట్టేసి పక్కన పెట్టుకోవాలి. పళ్ళులో చపాతీ పిండిలాగా కలుపుతుంది. ఫాస్ట్గా చేసుకోగలిగితే ఆగంటే ఫాస్ట్గా చేసుకోవాలంటే కజ్జికాయలకి పిండి రెడీ అయిపోయాయి. కూడా రెడీ చేసుకుంటున్నామండి. ఈరోజు చక్కలు కజ్జికాయలు చేద్దాం అనుకుంటున్నాము. మా కాళ్ళేమో పచ్చిమిరకాయ, అల్లం, జీలకర్ర వేసింది. మీకు నచ్చితే ఇది కూడా వేసుకోవచ్చు, ఏంచనగుళ్ళు, లేదంటే అట్లా కలుపుకోవచ్చు. చక్కలకి పచ్చనపప్పు పెసరపప్పు కూడా నానబెట్టుకుందాం అక్క. పచ్చనపప్పు కూడా వేసుకోవచ్చండి చక్కల్లోకి. మళ్ళీ పిండి కలిపేటప్పుడు ఇవి కూడా వేసుకోవచ్చండి. ఏంచండి వేసిందా? అదే అక్కడే ఉంది. చాలా చాలు, కొంచెం చాలు చాలు. చపాతీ పిండి కలుపుతాను. నా ట్రైపాడ్ ఎడ్ చేసి పెట్టండి. సంక్రాంతి పిండి వంటలు తయారు. ఆపేసి తీసుకురానా? ఆపేసి కలుపుతుందండి. కొంచెం కొంచెంగా నీళ్ళు పోసుకొని కలుపుతుంది చక్కలకి. మళ్ళీ ఇటువైపు పెట్టండి. కనిపిస్తున్నానా? అరకిలో బియ్య పిండి తీసుకుందండి. దీనిలోకి ఉప్పు, కారం. ఉప్పు ఎంత చేస్తే నాకు అర్థం వచ్చారా? చాలు చాలా
ఒక కొంచెం మర్చిపోయాడు అది వేసాను వచ్చింది కదా కారం కొంచెం వేయి లైట్గా వేసి వేయనట్టు ఇంకే అది వేసుకో పెసరపప్పు ఆ నీళ్ళు ఉన్నాయిగా ఇప్పుడు కూడా చేసుకో వేసుకోవాలి. అలాగా ఎక్కువ వదిలేమో లేదు సరిపోతాయి బాగానే ఉంటాయి ఇవి కూడా వేసుకో. మిక్సీకి వేసుకోవాలి శనగుళ్ళు మీకు నచ్చితే ఇది తీసుకునే విధానంగా పెడుతున్నాం మీకు ఇట్లా తీసుకునేటట్టు నీళ్ళలో కొంచెం ఎక్కువ వేసుకోవాలి పిండి లేదంటే బొగ్గ ఇదిలో వస్తుంది దీన్ని ఇక్కడ కోణాలు లెక్క ఇది చెక్క కజ్జికాయలు రెడీ అయిపోయినాయండి చెక్కలు కూడా చేసాము మా కోళ్ళ కాలుస్తుంది ఈ కజ్జికాయల టేస్ట్ ఎలా ఉందో తిని చూసి చెప్పక్క తిని చూసి చెప్పు కజ్జికాయల టేస్ట్ ఎలా ఉంది వీడియో దశలో ఉందండి చిరాకు వీడియో తీసుకుంటున్నాను నేను తింటాను. టేస్ట్ ఎలా ఉందమ్మా బాగుంది. సూపర్గా ఉందంటండి కజ్జికాయలు మక్క కూడా వీడియో తీసుకుంటుంది మా కాళ్ళు టేస్ట్ చేసి చెప్తుంది చెక్కలు కూడా తిన్నాక చెప్తాం అనమాట సరే కజ్జికాయలు చెక్కలు సూపర్గా వచ్చినాయండి కామెంట్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్